హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొంతమందిని కెలకూడదు, కొంతమందిని టచ్ చేయకుండా ఉండటమే ఉత్తమం. అది సినిమాలైనా, రాజకీయాలైనా, క్రికెట్ అయినా సరే. మీరు రీసెంట్గా మనం రాజకీయాల్లో ముఖ్యంగా మొదలుపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక వ్యక్తిని చూసాం. ఆయన్ని టచ్ చేసి పదే పదే గెలికి తన్నించుకోవడం అంటారు చూసారా, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాం. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం. ఆయన మానాన ఆయన ఒక 2000 మందితో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక మీటింగ్ పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వటం ఆపేశారు. ఇక్కడ రానివ్వం అనేటువంటి మాటలతో అరే తురే అనుకోవడం, ఆయన్ని గెలకటం మొదలుపెట్టారు. ఇంకా ఆయన ఊరుకుంటాడా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తాత ముత్తాతల నుంచి రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తులని, ఆ కుటుంబాలని అధపాతాళానికి తొక్కి చూపిస్తా అని చెప్పి మరి తొక్కి పడేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆపితే ఆగేటువంటి వ్యక్తి కాదు. ఆయన గెలిగితే కెలికి తన్నించుకోవడం అంటే ఎగిరెగిరి తన్నించుకోవడం అంటారు చూసారా, ఆ టైపులో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం, మాజీ నాయకులు వీళ్ళందరి పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇక తెలంగాణకి సంబంధించి ఇప్పుడు మనందరికీ తెలుసు, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీ కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని, వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని, ఇంకొకళ్ళ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తూ వాళ్ళు కూడా ఏదో ఉద్ధరించాలనేటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆపేస్తాం, తొక్కేస్తాం, నువ్వెవడు, ఆడెవడు, ఇక్కడ ఎందుకు, నీకేం పని, అది ఇది అంటుంటే ఆయన ఇంకా రెచ్చిపోతున్నారు. వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన వరుస బిజీ అయిపోయారు. చెప్పాలంటే ఎక్కడ ఆపితే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అక్కడ వీళ్ళ పరువంతా ఢిల్లీ వేదికగా తీసి పడుతుంది. మొత్తం ఒక రేంజ్లో ఇక్కడ లిక్కర్ స్కాముల నుంచి అన్నిటి నుంచి అక్కడ తీసుకొచ్చి ఢిల్లీ వేదికగా మొత్తం పరువంతా తీసి అవతల పడుతుంటారు. మీరు నన్ను ఆపడానికి ఎవడాయి? మీకేం హక్కు ఉంది? ఇది భారతదేశం, బరాబర్ వస్తా, ఇది నీ అయ్యా జాగీరు కాదు, ఇది అందరి జాగీరు అని పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గానే మాట్లాడేశారు. ఆపితే ఆగేటువంటి వ్యక్తిత్వం కాదా అని చూడాలి. గెలికితే ఆగుతాడా, ఆపితే ఆగేటువంటి వ్యక్త అనేటువంటిది ఆలోచించి అలాంటి వ్యక్తుల్ని గెలకటం ముఖ్యం. ఇక్కడ ఇంకొక వ్యక్తి మనందరికీ తెలుసు, వైభవ్ సూర్యవంశీ. ఇతను చిన్నప్పటి నుంచే మొదలెట్టేశాడు. చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11 బాళ్ళకి 50 రన్లు, అంటే ఒక్క బాలు మినహా మిగతా 10 బాళ్ళు కూడా వరుస పెట్టి కొట్టి అవతల పాడేసినాడు. ఇప్పటికీ వరల్డ్ రికార్డులు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. ఆ తర్వాత ఐపీఎల్లో జస్ట్ మిస్ గ్రిస్ గేల్ రికార్డులు కూడా బద్దలేసి అవతలిపోయేది. ఆ తర్వాత సచిన్ రికార్డు, అతి పిన్న వయసులోనే ఇండియా టీంకి ఆడేటువంటిది, ఇంకా చాలానే ఉన్నాయి. ఇతన్ని అసలు ఏదో గుడ్డుగా కొట్టేస్తున్నాడులే అనుకున్నారు, కానీ అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. శ్రీలంక టీంకి సంబంధించి మొన్న ఆయన్ని కెలికి ఆయన్ని ఏదో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. చిన్నపిల్లని ఏం చేశాడు, నెక్స్ట్ మ్యాచ్కి కొట్టి అవతలేసాడు. బాధటం అంటే ఉత్తికి ఆరేయటం అంటారు చూసారా. ఎవడరా, ఎందుకురా నన్ను గెలికారు, అనవసరంగా ఈయన్ని గెలికానురా బాబు అని అనుకునేలా, పశ్చాత్తాపడేలా, ఇంకొకసారి వీడిని గెలకాలి అంటే ఇది పడేలా. ఇప్పుడు మనం గతంలో ఒకసారి కనుక మనం గుర్తు తెచ్చుకుంటే యువరాజ్ సింగ్ 6 బాళ్ళకి 6 సిక్స్లు ఆ కొట్టేటువంటి సన్నివేశానికి ముందు చిన్న సీన్ జరిగింది. యువరాజ్ సింగ్తో అక్కడ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి క్రికెటరు కొంచెం కెలికి తన్నించుకున్నాడు ఆ రోజు. ఇప్పుడు అదే ఇక్కడ వైభవ్ సూర్యవంశీని శ్రీలంక క్రికెటర్లు కొంతమంది అత్యుత్సాహం చూపించి ఆయన గెలికారు. అక్కడ తప్పు ఎవరిది అని అంటే ఇద్దరిది తప్పులు ఉన్నాయి అనుకోండి, బట్ కాకపోతే కెలకటం అనేది అతనికి నచ్చల. చిన్నపిల్లోడే, బట్ బాధాడు, ఎచ్చెత్త కొట్టాడు. ఎక్కడ కోపం చూపించాలో అక్కడ చూపించాడు, ఎక్కడ ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో చూపించాడు. అలా కొట్టుకుంటూ ఒక విధ్వంసాన్ని, ఒక సునామీని అలా వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసి వదిలేశాడు. ఎంత నాయనో, నేను జీవితంలో ఎలాంటి వాళ్ళని కెలకూడదురా బాబు అనుకునేటువంటి ఒక ఆలోచన, ఒక భయాన్ని వాళ్ళలో క్రియేట్ చేశాడు. యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్ చూశారుగా, ఆంధ్రప్రదేశ్లో కాకలు తీరినటువంటి రాజకీయ నాయకుల్ని సైతం
అధాపాతాళానికి తొక్కి కూర్చోబెట్టాడు. తాత ముత్తాతల పేర్లు చెప్పుకుని కొన్ని వేల కోట్లు దాచుకున్న వాళ్ళని సైతం, అక్రమంగా సంపాదించిన వాళ్ళని సైతం తొక్కి పట్టి నార తీసి అవతలేసాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తొక్కి పెట్టి నార తీయటం అంటే ఆ నార తీయటం కాదు, వాళ్ళ కూరలు పీకేసి అవతల వేయటం అంతే. అంటే వాళ్ళ పదవుల్ని తీసి ఇంట్లో కూర్చోబెట్టడం. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఆయన్ని విజిటింగ్ పాలిటిక్స్ చేస్తారు, వీకెండ్ పాలిటిక్స్ చేస్తారని అన్నారో, వాళ్ళ చేతే వీకెండ్ పాలిటిక్స్, మంత్ ఎండింగ్ పాలిటిక్స్, విజిటింగ్ పాలిటిక్స్ చేసేటువంటి పని తీసుకెళ్ళి అడిగిచ్చేసాడు. ఆ రేంజ్లో ఉంటుంది. సో ఒకళ్ళని గెలికే ముందు తిరిగి వాళ్ళు లేపి లేపి, రోజా గారి భాషలో లేపి లేపి తనితే ఎలా ఉంటుందో వీళ్ళిద్దరిని చూసి తెలుసుకోవాలి. ఎవరిని ఎప్పుడు కెలక్కూడదో ఆ రకంగా కెలక్కుండా ఉండటమే మంచిది. దీని సారాంశం ఏంటంటే, ఇలాంటి వ్యక్తుల్ని కొంచెం మనం లేపి లేపి తన్నించుకోకుండా ఉండాలంటే కెలకటం మానేయాలి. ఆ కెలికి ఇలా తన్నించుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, ఇప్పుడు వైభవ్ సూర్య క్రికెట్లో అయినా సరే అనేదే ఈ కథాంశం.